యా హాయ్ అండి. ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే జనాలు తొక్కిసలాటలో ప్రీమియర్ షో అని చెప్పేసి దానికి వేలకు వేల టికెట్ల రేట్లు పెంచేసి ఆ విషయాన్ని మనం గమనించాల్సిందే. ఎందుకంటే ప్రీమియర్ షోల వల్ల ఒక బెనిఫిట్ షోలు అని చెప్పేసి ముందుగా వేసి 1000-1500 తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకున్నారో ఈ ఆలోచన తెలియదు కానీ మంచిగా తీసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొకటి డైరెక్ట్ బెనిఫిట్ షో కాకుండా షోసే రిలీజ్ చేస్తున్నారు అని అంటే సినిమాని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే బాగుంటుంది అనే విషయంలోనే వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనిపిస్తుంది. సినిమా ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్ మీకు నెక్స్ట్ రాబోతుంది అనే విషయం నాకు అర్థమవుతుంది. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమా అవకాశం అందరికీ కావాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంది బ్రతుకుతారు దీని వెనక. ఆయన అందరికీ అడగండి. అవునవును, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, తట్టుకోలేరు. ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చారంటే అసలు మామూలుగా ఉండదు. బీభత్సమే కాబట్టి థియేటర్లలో ఫ్యాన్సే కావాల్సినంత మంది ఉన్నారు. ఆయనకి బెనిఫిట్ షోలో ఒక టికెట్స్ దొరకవు, చాలా మంది చాలా ఇబ్బందులకి పడాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే హైదరాబాద్లో చాలా మంది పబ్లిక్ ఉన్నారనే విషయం తెలుసు. పాపులేషన్ ఎక్కువ, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, సో తొక్కిసలాట ఎక్కువ జరుగుతుంది. పుష్ప సినిమాకి ఇలాంటి ఘోరం జరిగింది కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి నేరం పడకూడదు అని చెప్పేసి ఆయన ఆలోచించిన విషయం అనేది అనిపిస్తుంది. అది మంచిగా అనిపించింది నాకు. అట్లా అనుకుంటే మెగా ఫ్యామిలీ గురించి అనేది ఏం కాదు. మెగా ఫ్యామిలీ గురించి అని ఏం కాదు. చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో కూడా ఎవరైనా పెద్ద హీరో వస్తే అలా జరుగుంటుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మళ్ళీ అల్లు అర్జున్ గారికి కనుక ఇచ్చింది అనుకో, అప్పుడు మనం మాట్లాడుకోవాలి మెగా ఫ్యామిలీ మీద అని. అంటే మా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కూడా కదా, తనకి ఇచ్చింది అనుకో అప్పుడు ఉండదు కదా. సో అది అలా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంటుందండి. అది మాట్లాడుకోవడానికి మనకు టైం సరిపోదు. ఓవరాల్గా ఏంటంటే మెగా ఫ్యామిలీ అనేది ఏం లేదు కానీ బాగుందండి. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాం పోలీస్ లుక్స్లో గబ్బర్ సింగ్ కానివ్వండి, సర్దార్ గబ్బర్ సింగ్ కానివ్వండి, అలాంటి చూసాము. గబ్బర్ సింగ్ అప్పుడు ఏంటంటే ఆయన చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ఏజ్లో ఉన్నాడు కాబట్టి చాలా హ్యాండ్సమ్ లుక్స్తో కనిపించాడు. ఇప్పుడు కొంచెం ఎందుకంటే టెన్షన్స్, పాలిటిక్స్ అంటేనే చాలా టెన్షన్స్, కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేయలేరు కాబట్టి కొంచెం తక్కువ అనిపిస్తుంది. లుక్స్ మ్యాటర్ కాదు, కంటెంట్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలా. సో అది గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో స్టోరీ అనుకుంటున్నాను. డైలాగ్లు చెప్పేంత నేను పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయలేనండి. ఎందుకంటే ఆయన ఇమిటేట్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు. ఆయన ఇమిటేట్ చేయను. నేను ఆయన చెప్పి శ్రీలీల మాత్రం సూపర్ అండి. రాశికన్న గారి గురించి నేను రాయలేను, చెప్పలేను కానీ శ్రీలీల గారు మాత్రం సూపర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో ఛాన్స్ కొట్టేసిందంటే తను చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. డ్యాన్స్ అంటారా, శ్రీలీల ఈ మధ్య సాయి పల్లవి గారి తర్వాత శ్రీలీల కూడా ఆల్ టైమ్ అంటే ఆల్ రౌండర్ అని చెప్పాలి. అన్ని రకాలుగా చేస్తుంటుంది. ఓన్లీ క్లాసికల్ సంథింగ్ వెస్టర్నే కాకుండా ఏ డ్యాన్స్ అయినా కూడా ఇచ్చి పడేస్తుంది, మాస్ కానీ క్లాస్ కానీ. సో శ్రీలీలకి ఇంకా ఏ వద్దిగా యూట్యూబర్ బాయ్ యూట్యూబర్. హాయ్, పవన్ కళ్యాణ్ గారి మూవీ రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ మూవీ బట్ ఇప్పటి వరకు హిట్ అయినాయి కొన్ని ఉన్నాయి, ఫ్లాప్ అయినాయి కూడా కొన్ని ఉన్నాయి. అలాగే రేపు రిలీజ్ అయ్యే మూవీ హిట్ అవుతుందా కాదా అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ ఇప్పటి వరకు అయితే ఒక 2 మూవీస్ ఏమో ఫ్లాప్ అయినాయి. బట్ ఇది ఇటు కొట్టొచ్చు అని అనుకుంటున్నా, హిట్ అవుతుందని అనుకుంటున్నా. ఏ సినిమాలో ఎందుకు చేయలేదు, ఖుషి మూవీలో కూడా చేశాడు కదా. ఖుషి మూవీ నుంచి నాకు సార్ అక్కడ నుంచి నాకు ఫిలిం ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. తర్వాత పవన్ కళ్యాణ్ సార్ గారు ఏమంటారు, ఆ మూవీ తర్వాత ఏంటి ఇంకా చాలా మూవీ చేశారు కదా. నెక్స్ట్ అత్తారింటికి దారే మూవీ, ఆ మూవీ చూసినప్పుడు అప్పుడు జస్ట్ నాకు ఎంత 12 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. 12 ఇయర్స్. కొత్త స్టైల్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కొత్త లుక్ ని చూసారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారిని అట్లా ఉంది, ఇట్లా ఒకసారి రాజకీయం వైపు ఈ పిక్స్ చూసాక నాకు అంత లుక్ అనిపించలేదు. బట్ సార్ మీరు ఒకవేళ ఈ వీడియోస్ చూసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, నాకు అంత లుక్ అనిపించలేదు.
మనం ఇంతకు ముందు జరిగిన మూవీ అత్తారింటికి దారే మూవీ చూసాం కదా, ఆ మూవీలో అయితే చాలా బాగున్నాడు. బట్ ఆ మూవీ హిట్ అవ్వలేదు అని అనంగా విన్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారిది నైజాం ఒక్కసారి మీరు చేసి ఆ మైకిల్ కింద పడిపోతే. అనుకుంటున్నాం. మైకిల్ కి దాడిపోతే పట్టుకుంటారు పాపం. మేడం ఆయన ఏ లుక్ లో కనిపిస్తే బాగుంటది మరి? ఈ ఇప్పుడున్న పోలీస్ లుక్ లో బాగాలేదు అంటున్నారు, మరి ఏ లుక్ లో ఉంటే బాగుంటుంది? పోలీస్ లుక్ లో బాగానే ఉంటుండు. మరి బట్ పోలీసులు అంటే ఇప్పుడు కాస్త ఏజ్ హెవీ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వచ్చు యాజ్ ఎ ఫ్యాన్? సార్, అత్తారింటికి దారే మూవీ చూసి నేను ఫిదా అయిపోయాను సార్. మీకు అంటే లవ్ లో పడిపోయాను. అవును, నా ఏజ్ జస్ట్ 12 years. మీకోసానికి వెతకని చోటు లేదు. అయ్యో ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఇప్పుడు సినిమాలో ఇద్దరు కదా హీరోయిన్లు, రాశిఖన్నా శ్రీలీల ఇద్దరు యాక్టింగ్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ తో? శ్రీనీల యాక్టింగ్ ఇరగదీస్తుంది. తన గురించి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు ఫేవరెట్ హీరో ప్రభాస్. బట్ అనుకోకుండా అన్న అప్పుడు ఆ మూవీ అప్పుడు చిన్న ఏజ్ కదా, తెలియకుండా అంటే ఆ మూవీలో అలా చూపించారు. ఏంటది ఏదో చాలా హ్యాండ్సప్ గా ఏదో ఉంది కదా. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా, మొత్తానికి ఈ మూవీ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. పొద్దున వెళ్ళి సినిమా చూస్తారా? రేపు నేను వెళ్తున్నా లేదో నాకు తెలీదు. బట్ వెళ్ళే వాళ్ళకైతే చూసి చూసి ఒకవేళ సినిమా మంచిగా ఉన్నా లేకపోయినా బాగుందనే చెప్పాలి. ఇది నేను కోరుకునేది. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎట్లా చెప్తారు బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని లేదు లేదు, ఫిలిం ఇండస్ట్రీలో ఎంత మూవీ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏదో సినిమా చూసి వచ్చేస్తారు, బయటకు వచ్చేసి అది హిట్. ఒకవేళ బాగాలేకపోయినా కానీ ఏదో బాగుంది అని చెప్తే ఏం పోతుంది? ఏం పోదు కదా. అదే ఏమైనా ఆస్తులు కరిగిపోతున్నాయా? సినిమా నచ్చలేదు అని చెప్పడం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ మూవీ చేసి ఉంటారు. దాన్ని వెనుక పుట్టి మనం తెరనే చూస్తాం, కానీ తెర వెనుక చూస్తే ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కన్నీళ్ళు కష్టాలు ఎన్ని ఎందుకు చూడాలి అసలు? ఆ సినిమా తీసాకనే కదా హిట్ అవుతుందా కాదా అనేది అక్కడ తెలిసేది. ఇప్పుడు జనాభాలు బట్టే ఇప్పుడు మనం చూసి హిట్ అవుతుందా లేదా అనేది మనం చూసి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది కదా. ఓకే అండి, హాయ్. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీమియర్స్ ఆపేశారు, మార్నింగ్ డైరెక్ట్ షోస్ వేస్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? ఏమంటారు ఫ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ నుంచి తట్టుకోలేక త్వరగా ఎంత త్వరగా వస్తుందని వెయిటింగ్ అనేది కొద్దిగా ఆ వెయిటింగ్కి ఆపుకోలేక చేస్తున్నారు. అంటే అప్పుడు అసలు షోస్ లేవు కదా. ఈ రోజు అన్ని సినిమాలకి ప్రీమియర్స్ అనేవి ఇస్తున్నారు. మన దురందర్ కూడా రేపు రిలీజ్ డేట్, బట్ ఈ రోజు షోస్ ఇచ్చారు. బట్ మన స్టార్ కి మాత్రం ఇవ్వలేదు. మార్నింగ్ 7 o'clock షో వేసుకోవాలి, డైరెక్ట్ మార్నింగ్ షో ఇచ్చేసారు. సో దాని గురించి మార్నింగ్ వేస్తారంటే అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి వేస్తారు. థియేటర్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మంచి ఊపున్న డాన్స్ తో ఆడుతున్నాడు. సో దాని గురించి మీరు చూస్తేనంటే ఇప్పుడు మొన్నదాకా అనేవారు కదా చాలా మంది పవన్ కళ్యాణ్ ఒక యావరేజ్ డాన్స్ అండి. స్టెప్పులు చూసారు కదా, స్టెప్పులు చూసిన ప్రతి యాక్టర్కే పడిపోద్ది రోడ్ ఆట. మనకి మనం మాట్లాడడానికి ఏం లేదు. చూసారు కదా, ఒక్కొక్క స్టెప్ అనేది మైకిల్ జాక్సన్ మళ్ళీ బాగున్నట్టు ఉంటుంది. ఆల్రెడీ ఒక ట్రోలర్ ఒక వీడియో ఎడిట్ చేశారు కదా మైకిల్ జాక్సన్ పవన్ కళ్యాణ్. సో దాని గురించి అయితే చెప్తున్నా కదా, మైకిల్ జాక్సన్ లుక్స్ అయితే అసలు వేరే లెవెల్. ఆ లుక్స్ అనేది ఇప్పుడు ఆ పాత నుంచి వింటేజ్ ఈ మోడర్న్ కలిపేసి ఒక లుక్ అనేది కొత్త లుక్ అనేది క్రియేట్ అయింది. ఆ లుక్ అనేది ఏంటంటే కొద్దిగా హైప్ అని కొద్దిగా మాకు హైప్ వస్తుంది. కొద్దిగా మాకు ఇంకా ఆతృత చూడాలి ఎప్పుడు ముందు నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం ఈ సినిమా గురించి. ఎప్పుడు ఆల్రెడీ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్ లో చూసేసాం. సో ఇప్పుడు సేమ్ లుక్ లో వస్తున్నారు. దాని సేమ్ లుక్ అని మీరు చెప్పలేరు కదండి, అలా మీరు ఎలా చెప్పారు? పోలీస్ ఇన్కమ్ ఒకటే, కాకపోతే ఏంటంటే ఒక స్టైల్ వేరే కదండి. అందులో పోలీసులో ఉంటది, పోలీసులో యూనిఫామ్ లో కూడా సినిమాలు తీస్తారు, కాకపోతే అందులో స్టైల్ అనేది వేరే విధంగా ఉంటది కదండి. ఏం చెప్పాలంటే రేపు థియేటర్లు బద్దలు కొట్టేస్తే మన థియేటర్ మేనేజ్ చేసే వాళ్ళకి లాస్.
సో ఆ స్పీడ్ ని మీరు ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? ప్రాఫిట్ ఇచ్చిన మాకు ఎవరు కదండి. ఎప్పుడైనా మాకు ఎంజాయ్ ఏంటంటే ఈ సినిమా అనేది ఈ డ్యాన్స్ అనేది మాకు కొత్తగా అనేది మా పవన్ కళ్యాణ్ అనేది కొత్తగా కనబడుతున్నాడు. ఆ మాత్రం సౌండ్ ఉండకపోతే, ఆ మాత్రం వైలెంట్ ఉండకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు అసలు. ఒక డైలాగ్ చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. స్టార్లకే స్టార్, మా పవర్ స్టార్. థ్యాంక్ యూ.